నానికి మరోసారి నోటీసులు ఇస్తాం. ఇప్పటికే ఒకేసారి నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఆయన చూడలేదేమో, మళ్ళీ నోటీసులు ఇస్తాం. రేషన్ బియ్యం మిక్సింగ్పై ఇప్పటికే కేసు నమోదు చేశాం. లోతైన విచారణ జరుగుతుంది. రికార్డులతో పాటు CPU సీజ్ చేసి FSLకి పంపాము. విచారణ త్వరగా పూర్తి చేసి త్వరలోనే కొలిక్కి తెస్తాం. ఎవరికి కేసు విచారణపై అపోహలు అవసరం లేదు. మన జిల్లాలో ఈ యొక్క సివిల్ సప్లైస్ బఫర్ గోడౌన్లో జరిగినటువంటి అవకతవకలు అట్లాగే షార్టేజ్ విషయంలో మనం ఆల్రెడీ ఒక బందరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ బియ్యం షార్టేజ్ ఎలా వచ్చింది, అవి ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద కూడా పూర్తి విచారణ చేస్తూ ఉన్నాము. అట్లాగే దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అట్లాగే అక్కడ ఉపయోగించినటువంటి CPU కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాన్ని FSLకి పంపడం జరిగింది. అట్లాగే దీంట్లో ప్రాథమికంగా ఒక ఇద్దరు దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకరు పాయింట్స్పేటరీ బెయిల్ కూడా మూవ్ చేశారు. దానికి స్ట్రాంగ్గా మేము కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో రెండవ వ్యక్తి వచ్చేసి మానస తేజ, ఇతను ఆ యొక్క గొడవకి మేనేజర్గా ఉన్నాడు. సో అతను కోసం మేము గాలింపు చర్యలు చేపడతా ఉన్నాము. సో ఇది త్వరితగతిన దీనికి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి దీన్ని ఒక కొలికి తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో పోలీసులు చాలా బిగ్గా చాలా ఇచ్చిన మాకు కంప్లైంట్ రాగానే చాలా స్విఫ్ట్గా మేము దీంట్లో 3 పార్టీస్ని కూడా ఫామ్ చేసి ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తరోగా సైంటిఫిక్గా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరికి ఏ రకమైనటువంటి అపోహలు అవసరం లేదు. సో ఇది చాలా ఇన్డెప్త్ అప్రోచ్ చేసి అందరినీ కూడా యాజ్ పర్ లా మేము ఈ యొక్క కేసుని ఫైనలైజ్ చేస్తాం. వాళ్ళు లేరు, వాళ్ళు ఆ టైంలో లేరు. ఒకవేళ చూడలేదేమో, ఒకసారి మరొక మారు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి గురించి దూరం తీసుకోవడం.